రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ట్రాన్స్జెండర్ల నిరసనలు చేపట్టారు. నకిలీ ట్రాన్స్జెండర్ల వల్ల అసలైన ట్రాన్స్జెండర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బోడుప్పల్లో కళాకారుల వేషధారణలు ధరించి జీవనోపాధి పొందే కొంతమంది వ్యక్తులు ట్రాన్స్జెండర్లుగా నటిస్తూ అసలైన ట్రాన్స్జెండర్లపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ ట్రాన్స్జెండర్లు తమపై దాడులకు కూడా పాల్పడుతున్నారని తెలిపారు. అసలైన ట్రాన్స్జెండర్లు మేము బ్రహ్మముహూర్తంలో జరిగే శుభకార్యాలకు మాత్రమే వెళ్లి మేలు కోరుకుంటాం, కానీ నకిలీ ట్రాన్స్జెండర్ల వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. నకిలీ ట్రాన్స్జెండర్లపై గతంలో అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఇక నకిలీ ట్రాన్స్జెండర్లను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా బోడుప్పల్లో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. నకిలీ ట్రాన్స్జెండర్లపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పాలన ఒక కొజ్జాయి ఒక తప్పు చేస్తే అందరు కొజ్జోలకు నిందిస్తారు. వీళ్ళు కొజ్జోల అరాచకాలు మరి మా బ్యాగ్ మా ఆటో పక్కన వేసేసి 2 గంటలు మేము పోలాడి. ఇలాంటి అన్ని చేసేటప్పుడు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఈ పాలన ఒక కొజ్జాయి ఒక తప్పు చేస్తే అందరు కొజ్జోలకు నిందిస్తారు. వీళ్ళు కొజ్జోల అరాచకాలు మరి అలాంటి చేస్తుండ్రు. మా లాంటి కొజ్జోల వేషం వేసి మరి వాళ్ళు ఒక ముఠా మేస్త్రి లెక్కి పనులు చేస్తుంటే మరి వాళ్ళని అడిగట్టేటోళ్ళు ఎవరు లేరా? వాళ్ళు చేసే పనులు కూడా అది ఇంట్లో మా మీదే పడుతుంది ప్రెజర్. మా ఇంట్లో అమ్మ నాన్నని అందరిని వదులుకొని మాకు జీవన ఉపాధి అంటూ ఏమీ ఉండదు. కేవలం ఒక భిక్షాటన మీద, సెక్స్ వర్క్ మీద మేము భరోసా ఉంచుకొని బతుకుతాము. ఇప్పుడు ఆ నకిలీ హిజ్రాలు అనే వాళ్ళు మామూలుగా ఒక అబ్బాయి బాయ్స్ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు. వాళ్ళు శారీస్ కట్టుకొని మాలాగొచ్చి వాళ్ళు న్యూసెన్స్ చేసి డబ్బులు డిమాండ్ చేసి అన్ని చేసే తప్పులన్నీ చేసి కేవలం మళ్ళీ అక్కడ ఏమి టైటిల్ ఇస్తారు, ఒక ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చేసే అరాచకాలు ఇవి అని మా మీద లేని నిందలు అనేవి వస్తున్నాయి, వేస్తున్నారు. అలానే నకిలీ హిజ్రాలు బతుకుతున్నారు. సార్ ఇంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఎవరికి ఏ ఇబ్బంది అయినా వాళ్ళ వల్లే వస్తుంది ఇక్కడ చెడ్డ పేరు అనేది. అది ఏదైతే బ్రహ్మముహూర్తాల్లో గృహప్రవేశం చేసుకుంటారో ఆ గృహప్రవేశాలకు మాత్రం మేము వెళ్తాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, గత 3-4 రోజుల నుంచి 4-5 గంటలకి సాయంత్రం పూట వెళ్ళేసి మా పేర్లు చెప్పుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. పొద్దున్న లేసి మేము పొట్ట చేతులు పెట్టుకొని మేము ఆటోలు కిరాయిలు కట్టుకొని రివర్స్ వస్తున్నాం. ఇంకోటి వాళ్ళు ఏం చేస్తారు, మేము చూడడానికి ఇలా ఆడోళ్ళలాగా ఉంటాం, మేము ఏం చేయలేమన్నట్టుగా వాళ్ళు మా పైన ఎగబడిపోయి వీళ్ళు చేస్తే ఎవరు లేరు అన్నట్టుగా మమ్మల్ని ఇష్టం వచ్చేట్టు వాళ్ళు టార్గెట్ చేస్తారు. మేము ఒక్కొక్కరు తిరుగుతాము. మేము ఎలా ఉంటాం, వాళ్ళు ఎలా ఉంటారు సార్, అది మీరు కూడా చూడండి. ఇంతమంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ యొక్క మేము చెప్పే మా బాధని దాన్ని మీరు తీసుకొని వచ్చి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా ఇంట్లో అమ్మ నాన్నని అందరిని వదులుకొని మా పేర్లే రాసుకొని వాళ్ళు మా నంబర్లు రాసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుండ్రు. మేము అక్కడికి వెళ్ళేసరికి మీకే ఇచ్చినాం కదా అని వాళ్ళు కూడా మాకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. కొన్ని గత కాలంలో మీకు అందరికీ తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఆ తప్పు చేసిరు ఈ తప్పు చేసిరు అంటారు, కానీ తప్పులు చేసేటి అంతా వాళ్ళు తప్పులు చేసి మా మీద బురద జల్లుతున్నారు. కొంచెం దీని నుంచి మాకు నకిలీ కొజ్జోలు కళాకారులు పగటి వేసగాళ్ళు వాళ్ళు ఇక్కడనే ఉంటారు, ఈ ఏరియాలోనే ఉంటారు బోడుప్పల. మేము ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అంటే వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి, వాళ్ళు ఆ అవతారాలు వేసుకోకుండా తిరగాలి. మాకే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది, మేమే చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటున్నాము. అయినా సరే ఇలాంటి వాటికి ఇప్పుడు వాళ్ళకు ఒకప్పుడు ప్రభుత్వం ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఇల్లులు ఇచ్చిండ్రు, అది వాట్ ఎవర్, కానీ ఇప్పుడు మాకు ఎటువంటి సహాయం లేదు, పెన్షన్ లేదు, ఇల్లులు లేవు, అన్ని మేము ఇట్లనే బతికేటోళ్ళము. వాళ్ళు మా కడుపు కొట్టి వాళ్ళు ఇట్లా చేస్తున్నందుకు మాకు కొంచెం ఇది అనిపిస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి మీరే బయటికి తీయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా పేర్లే
ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? దేవిక మేడ్చల్ల బోడుపల్లలో ఈ ట్రాన్స్జెండర్లు కూడా తమ ఆందోళన చేస్తా ఉన్నారు. తమ పేరు చెప్పి రోడ్ల మీదకి పోయే జనాలను ఇబ్బంది పెట్టడము, ట్రైన్లో పోయిన జనాలు ఇబ్బంది పెట్టడము, తర్వాత మేమెవరం కూడా అంటే నిజమైన ట్రాన్స్జెండర్ ఎవరు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టము. వీళ్ళు మా పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ఈ నకిలీ ట్రాన్స్జెండర్ల మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ వల్ల మా పేర్లు విడిపోతా ఉన్నాయి, మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య నుంచి మనం బయటపడేయాలి చేయాలి. ఎవరైతే నకిలీ ట్రాన్స్జెండర్ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బోడుపల్లో ట్రాన్స్జెండర్ చేస్తున్న ఈ ధర్నాకు మొత్తంగా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం చేస్తాము. వీళ్ళు బలవంతంగా డబ్బులు వసూలు చేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అంటే డబ్బులు వసూలు చేసిన సమయంలో కూడా ఎవరైతే నిజమైన ట్రాన్స్జెండర్లు ఉన్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ తోటి మరీ వాళ్ళు ఈ రకమైన దందా చేయడం తోటి నిజంగా మేమే ఈ బెదిరింపులు పాల్గొంటాము, మేమే వసూలుకు పాల్గొంటామని చెప్పని పోలీసులు భావించి పోలీసులు మా పేర్లు కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో ఇలాంటి దందాలు చేయము, ఇలా బలవంత వసూలు చేయము. మేమంతా కూడా సామరస్యపూర్వకంగా సివిల్ స్వరూపంలో ఏంటి మేము థర్డ్ ట్రాన్స్జెండర్ గా మేము అందరికీ సపోర్ట్ చేస్తాము. మాకు ఎలాంటి ఇల్లు లేదు, తర్వాత మాకు ఎలాంటి రక్షణ లేదు. కాబట్టి ఇలాంటి నకిలీ కలుగు ఇబ్బంది మీద స్పందించి మాకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నకిలీ ట్రాన్స్జెండర్ల మీద యాక్షన్ తీసుకున్నా కూడా పోలీసులు చెప్పడం జరుగుతా ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇన్నారెడ్డి.